నా పేరు బాలు, ఏబీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. మనకు తెలంగాణ వస్తే మన బతుకులు మారితే నిధులు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని తుంగలో దొక్కిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే బతుకులు మారుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదు. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 9,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫీజులు అనేది 40,000, 30,000, 40,000 ఉండాల్సిన ఫీజులని ఈరోజు లక్షలుగా తన్నుకునే పరిస్థితి చూస్తున్నాం ప్రైవేట్ కళాశాలలో. ఈ ప్రభుత్వము మొండి వైఖరి నశించాలి. ఇలాంటి ప్రైవేట్ కళాశాలలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం లేకుండా విచ్చలవిడిగా ఫీజులు తన్నుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో కుంభకయ్యి ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది ప్రైవేట్ కళాశాలకు. రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుంచుకో, నువ్వు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. స్కాలర్షిప్లు రాక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మాల్మూర గ్రామాలకి వచ్చారు. వాళ్ళ బతుకులు మార్చుకోవాలని, స్కాలర్షిప్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఉన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఇలా పైసలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు న్యాయం చేయాలి. ఏదైతే ఫీజులు పెంచే ప్రక్రియ ఉందో ఈవినింగ్ వరకే మేము ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ముట్టడిచ్చినాం. అది వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అయినా సరే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయినా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈవినింగ్ వరకే ఇవి వెనుకకు తీసుకోకపోతే ఖబర్దార్ భారీ ఎత్తున ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం కూడా చేస్తాం. వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీపీ. ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థుల పొట్టగొట్టుకుంటూ ఈ విధంగా చేయడం అనేది తీవ్ర బాధాకరం. ఎందుకంటే ఈరోజు మన ఊర్లో నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, పట్టణాల నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, మధ్యతరగతి చిన్న స్థాయి నుండి వచ్చే విద్యార్థులు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ స్కాలర్షిప్సే వస్తలేవు. వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినా కూడా 35,000 to 40,000 మాత్రమే వస్తుంది. మిగతాదంతా వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కట్టుకునే డబ్బులలో కూడా మళ్ళీ పెంచితే వాళ్ళందరూ ఎక్కడికోవాలన్నా ఇయ్యాలా? వాళ్ళందరూ ఎక్కడికోవాలి? వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ బ్రతుకులతో నాడుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు గోకరాజు, గంగరాజు ఉన్నది, సివిఆర్ ఉన్నది, సిబిఐటి ఉన్నది. వాళ్ళు 1,00,000కు పైగా ఫీజులు తీసుకుంటున్నారు, 1,80,000 ఫీజులు తీసుకుంటున్నారు. ఈరోజు ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఈ విద్యార్థుల మీద పేద విద్యార్థుల మీద వాళ్ళు ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెగ్యులేటర్ కమిటీ వాళ్ళు. కానీ వాళ్ళు ఈ స్కాలర్షిప్లు పడతలేవు అనేది కనీసం ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు పెంచుతున్నారు. మరి వాళ్ళు ఆ ఫీజులే కట్టలేకున్నారు. వాళ్ళు కనీసం స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి పాపం వాళ్ళని కూడా అనే పరిస్థితి లేదు అలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రతి కాలేజ్కి కోట్లు రావాల్సి ఉన్నది, వాళ్ళకి వస్తలేదు కాబట్టి వాళ్ళకు లోపల ఏం కుమ్మక్కైనా ఏమో తెలియదు. కానీ ఈరోజు ఏం సర్క్యులేటెడ్ వచ్చిందంటే ఈరోజు ఫీజులు పెంచాలని వచ్చింది. కానీ సాయంత్రం లోపు ఇట్లా ఈ సర్క్యులేటర్ వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని పవర్ చూపిస్తుంది. ఊరూరులో కంపల్సరీ మళ్ళీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఈ రేవంత్ రెడ్డి ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయి మరీ ప్రశ్నిస్తుందని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడించడానికి వచ్చామన్నా ఈరోజు చైర్మన్ సార్ గారు వచ్చి ఇక్కడికి రావాలి, మాకు చెప్పాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ఈరోజు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు డిగ్రీ అండ్ పీజీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు కూడా సేమ్ ఇట్లానే ఈ ఫీజుల విషయంలోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ విద్యా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది. విద్యామంత్రి లేక ఈ విద్యా వ్యవస్థ ఎట్లయితే భ్రష్టు పట్టిపోతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వాతావరణం అనేది మారకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేసి మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికే కాదు, మేము ఎక్కడికన్నా పోతాం. ఎందుకంటే విద్యార్థుల కోసం కొట్లాడే ఒక ఆర్గనైజేషన్ లాగా మేము ఎక్కడికన్నా పోవడానికి రెడీ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అందరికీ నమస్తే. కళ్యాణి, ఏబీపీ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయక, అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేదని చెప్పి అధికారంలోకి తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. అట్లాగే ఏదైతే ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందో దీన్ని తగ్గించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఏదైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. ఎంబడే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టము అమల్లోకి తీసుకురావాలి. ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకి స్కాలర్షిప్ రాక దాదాపు ఇప్పటికీ 5 సంవత్సరాలు కావడుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా స్కాలర్షిప్ విడుదల చేయలేకపోయిండు. ఇంకొకటి ఏంటంటే పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఈరోజు విద్యను దూరం చేయడము కుట్రగా పనినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. ఎందుకనంటే దాదాపు ఈ యొక్క ఇంజనీరింగ్ ఫీజులు 35,000, 45,000 ఉన్న ఫీజులు ఈరోజు సిబిఐటి కావచ్చు, గురునానక్ కావచ్చు, శ్రీ విద్య కావచ్చు, ఇలాంటి ఎన్నో కళాశాలలకి విచ్చల విడిగా దాదాపు లక్షల ఫీజులు పెంచి విద్యార్థులకి ఇంజనీరింగ్ విద్య, మెడికల్ విద్య, అలాగే ఫార్మసీ విద్య, ఈ డిగ్రీ విద్యని ప్రతి ఒక్క విద్యా వ్యవస్థని భ్రష్టుపరిచే ఈ యొక్క సమస్య ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకనంటే ఆ రోజు స్కాలర్షిప్ల కోసం అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు రేవంత్ రెడ్డిని ఆశ్రయిస్తే అన్ని కాలేజ్ యాజమాన్యాలు సామరస్యంగా బంద్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే అందరిని పిలిచి ఈరోజు విద్యా వ్యవస్థ నడవాలి, ఏమైనా మీకు విద్యా వ్యవస్థ నడవాలని లేదా, మీకు బీటెక్ కాలేజీలు నడుపుతున్నారు, ఒక్కొక్కరి సంగతి చూస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే విద్యా వ్యవస్థలో చైర్మన్ యజమాన్యాలతో డబ్బులు తీసుకొని ముడుపులు చెల్లించుకొని ఈరోజు విద్యా వ్యవస్థని భ్రష్టుపరిచే విధంగా, విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పన్నం పడుతున్నాడు. ఈ యొక్క విద్యా వ్యవస్థని విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు, విద్యాశాఖ మంత్రిని ఆయన దగ్గర పెట్టుకోవడం ఇంకా పెద్ద సిగ్గుచేటు. విద్యా వ్యవస్థని ఆయన దగ్గర పెట్టుకొని విద్యతోటి ఈ యొక్క కళాశాలతోటి ఈరోజు బీటెక్ కాలేజీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, బీ కేటగిరీ సీట్లు అమ్ముకుంటలేరా? చెప్పాలి దీనికి రేవంత్ రెడ్డి సమాధానం. మేనేజ్మెంట్ సీట్లు లక్షలు దోచుకుంటలేరా? దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఈరోజు ఇష్టానుసారంగా నువ్వు డబ్బులకు ఈరోజు నువ్వు దాదాపు 500, 1000 సీట్లను నువ్వు నీ సొంత పన్నంగా పెట్టుకొని నువ్వు డొనేషన్ల పేరిట నువ్వు తీసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థని విద్యా యాజమాన్యానికి నువ్వు కుమ్మకు కాస్తున్నావు. ముడుపులు నీ సోనియమ్మకి, నీ రాహుల్ గాంధీ ఢిల్లీ పంపించే యజ్ఞంలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని నువ్వు నాశనం చేసే ప్రక్రియని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఫీజులు పెంచారో ఆ యొక్క ఫీజులని వెంటనే తక్కువ చేసి ఈ యొక్క ఫీజులను రద్దు చేసి పాత ఫీజులతోటే విద్యార్థులకి విద్యను అందించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు కూడా స్కాలర్షిప్ల పేరిట, ఫీజు రియంబర్స్మెంట్ పేరిట విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా విద్యార్థులకి విద్యని హయ్యర్ ఎడ్యుకేషన్ దూరం చేసే ప్రయత్నం చేసిన ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క సర్టిఫికెట్ లేకపోతే మీ కాలేజీలు ఒక్కొక్కటి మీ పతనం పట్టడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ముందలుంటుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫీజులు పెంచినా ఒకవేళ తగ్గించకపోతే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేసినాము. ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర చైర్మన్ గారు మాకు సమాధానం చెప్పాలి, వెంటనే సాయంత్రంలోకి సరిగ్గా లేకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏది ఉందో దానికి విధంగా ముట్టడిస్తాము. ఈ సెక్రటరేట్ విధంగా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఆ రోజు విద్యా వ్యవస్థ స్కాలర్షిప్లు ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ కోసం కొట్లాడిందో ఏబీవీపీ అదే శ్రీకారం చుట్టి ఈరోజు అందరికీ విద్యనందే విద్య పన్నం పడుతుందని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో నీ సెక్రటరేట్లో ఉన్నటువంటి చేరు బద్దలు కొట్టి మరి నీ యొక్క గద్దెదించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకారం చుడుతూ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హరిప్రసాద్.
ఏబీవీపీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్.